వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డు మాత్రమే, కానీ నిలదొక్కుకోవాలంటే స్థిరత్వం ముఖ్యం. కాపు సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరుగాంచిన వంగవీటి మోహనరంగ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ ఇప్పుడు ఏ తీరానికి చేరుతారో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ఉన్నారా లేక బయటకు వచ్చేసారా? అసలు ఆయన మధ్యలో ఏముంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. వంగవీటి రాధాకృష్ణ ఈ పేరు వినగానే విజయవాడ పాలిటిక్స్ ఒక్కసారిగా హిటెక్కుతాయి. తండ్రి రంగా మరణం తర్వాత ఆ శూన్యాన్ని భర్తీ చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన హవా మామూలుగా లేదు. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది. చెట్టు ముదిరితే గాలికి పడిపోతుంది, మనిషి ఆడితే తెలివితేటలతో చెడిపోతాడు అన్నట్టు పార్టీలు మారటంలో రాధా తీసుకున్న నిర్ణయాలు ఆయన పొలిటికల్ కెరియర్ను గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. ప్రజారాజ్యం, ఆపై వైసీపీ, ఇప్పుడు టీడీపీ, ఇలా వరుసగా కండువాలు మారుస్తూ వచ్చారు. వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు అంటే చెప్పటం కష్టమే. పేరుకు మాత్రం ఆయన టీడీపీలో ఉన్నారు. కానీ గత ఏడాదిన్నరగా ఆయన యాక్టివిటీ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ అధికారంలోకి రాకముందు వరకు పర్వాలేదని అనుకున్నా ప్రస్తుతం ఆయన ఎక్కడా టీడీపీలో కానీ పార్టీ కార్యాలయంలో కానీ కనిపించడం లేదు. పైగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. రాధా ఎందుకు సైలెంట్ అయ్యారో దీనికి ప్రధాన కారణం గుర్తింపు. టీడీపీలో ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నది ఆయన అనుచరుల ప్రధాన ఆరోపణ. ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పదవుల పంపకంలో ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. విజయవాడ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ అది టీడీపీలో సాధ్యం కావటం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాధా రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు మారుతున్నాయన్న చర్చ విజయవాడ పాలిటిక్స్లో జరుగుతోంది. తిరిగి ఆయన పాత గూటికి వెళ్లిపోతారని రాధా, రంగా మిత్రమండలికి చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేశారు. అనంతరం ఆయన కుటుంబం కూడా ఆ పార్టీలోనే కొనసాగింది. 2004లో రాధా కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వైఎస్ షర్మిల తీసుకున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఒక బలమైన కాపు నేత అవసరం కాంగ్రెస్కు ఉంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఒక సీనియర్ మాజీ ఎంపీ రాధాతో టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. రాధా తండ్రి రంగా కాంగ్రెస్ కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ సెంటిమెంట్ను వాడుకుంటే మళ్లీ పూర్వవైభవం వస్తుందని రాధా భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ స్థాయి నాయకులతో చర్చలు కూడా పూర్తయ్యాయని, అందుకే ఆయన ఏపీలో టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని టాక్. రాధా ఊరికే కాంగ్రెస్లో చేరటం లేదు. ఆయన ముందు ఒక కండిషన్ ఉంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తనకు అప్పగిస్తేనే తాను వస్తానని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఉన్నప్పటికీ తనకు ఒక కీలక బాధ్యత లేదా ప్రెసిడెంట్ హోదా కావాలన్నది రాధా ప్లాన్. అయితే ఇటీవల జరిగిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో రాధా కనిపించకపోవటం పెద్ద సంచలనంగా మారింది. సొంత తండ్రి కార్యక్రమానికి కొడుకు ఎందుకు రాలేదు? ఆయన ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నారా? రంగా అభిమానులు కూడా రాధా అడుగుల కోసం ఎదురుచూస్తున్నారు. కుమ్మరి పురుగుకి బురద మీద ప్రేమ పోదు అన్నట్టు రంగా అభిమానులు ఎప్పుడూ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలనే ఇష్టపడతారు. ఆ వర్గం ఒత్తిడి కూడా రాధాపై ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఉన్నారు. రాధా ఒకవేళ పార్టీలోకి వస్తే ఇద్దరు వారసుల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? రాధా రంగా వారసుడు, షర్మిల వైఎస్ఆర్ వారసురాలు. కానీ అధికార విభజన విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. రాధా వెళ్లిపోతే టీడీపీకి నష్టమా అంటే అవునని చెప్పాలి. విజయవాడలో వంగవీటి సామాజిక వర్గం ఓట్లు కీలకం. రాధాను దూరం చేసుకోవటం వల్ల ఆ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశముంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీట్ల సర్దుబాటు వల్ల రాధాకు అనుకున్న ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నామన్నది టీడీపీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు.
రాధా మళ్లీ యాక్టివ్ అయితే విజయవాడ తూర్పు లేదా సెంట్రల్ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారిపోతాయి. ముఖ్యంగా పాత మిత్రులు, శత్రువులు ఒకటయ్యే ఛాన్స్ ఉంది. రంగా మిత్రమండలి ఇప్పటికే రాధా నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. యుద్ధం చేసేవాడికి ఆయుధం ముఖ్యం కాదు, వ్యూహం ముఖ్యం. రాధా ఇప్పుడు అదే వ్యూహం రచిస్తున్నారు. వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. టీడీపీలో ఉండి వెనకబడిపోవాలా లేక కాంగ్రెస్లో చేరి రిస్క్ తీసుకోవాలా? అడవికి సింహం ఒకటే రాజు, కానీ రాజకీయాల్లో అలా కుదరదు. అందరినీ కలుపుకుపోతేనే అధికారం దక్కుతుంది. ఢిల్లీ పర్యటన తరువాత రాధా నోరు విప్పితేనే ఈ సస్పెన్స్కు తెరపడుతుంది. ఇక ఇప్పుడు కాపు నాయకుడిగా, రంగా వారసుడిగా రాధాకు పగ్గాలు ఇస్తుందా అనేదే ప్రశ్న. ఏది ఏమైనా రంగా వర్ధంతికి రాధా కనిపించకపోవటం, ఆయన ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారన్న వాదన బలంగా వినిపించడం వంటివి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.